10 ఎగ్స్ తీసుకున్నాను. ఎగ్ కర్రీ చేస్తున్నాను. గ్రీన్ కలర్ ఎగ్ కర్రీ. నేను అనుకునేది గ్రీన్ కలర్, మరి ఏ కలర్ వస్తుందో చూడండి. ఇదైతే బాయిల్ చేసుకున్నాను. పక్కన ఫ్రై చేసుకోవడానికి ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ అనేది పోసుకుంటున్నాను. దాంట్లో కొద్దిగా జీలకర్ర, ఇంగువ, ఇదిగోండి ఇవి లవంగు, కొద్దిగా ఒక 2-3 లవంగు, ఒకటి ఇలాచి, ఆనియన్, పచ్చిమిరపకాయలు ఫ్రై చేసుకుంటున్నాను. కొద్దిగా ఫ్రై అవ్వనివ్వండి. ఒక 5 minutes ఇలానే పెడతాం, ఫ్రై కానివ్వండి. ఇది ఒక 10 కాజు, 10 కాజు వేస్తున్నాను. చిన్న సైజ్ కొబ్బరి అండి ఇది. ఇప్పుడు దీంట్లోనే వేసేసుకొని కొద్దిగా ఫ్రై చేసి పుదీనా వేసుకుంటున్నాను. దీంట్లో పుదీనా కూడా వేసుకున్నాను కొద్దిగా, అంటే ఒక కట్ట వేసుకున్నాను. ఏం వేసుకున్నాం? కొద్దిగా సాల్ట్. ఇది చల్లగా అయిన తర్వాత మిక్సీ పట్టుకున్నా. ఇప్పుడు గ్యాస్ అనేది ఆఫ్ చేసుకున్నాం. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత అప్పుడు మిక్సీ పట్టేసుకున్నాం. అప్పుడు ఇక్కడ ఎగ్స్ బాయిల్ అవుతున్నాయి చూడండి. చక్కగా గుడ్లు ఉడకపెట్టుకొని పొట్టంతా తీసి ఇలా పక్కకు పెట్టుకున్నాం. ఇప్పుడు నేను ఫ్రై చేసుకున్నంత మిక్సీ పట్టుకుంటున్నాను. దీంట్లో 1 స్పూన్ పెరుగు వేసుకున్నాను, మిక్సీ పట్టేసుకున్నాను. చూడండి ఎంత మెత్తగా మిక్సీ. కడాయి పెట్టేసుకున్నాను. మళ్ళీ ఇక్కడేమో ఎగ్స్ ఫ్రై చేసుకోవడానికి ఇందాక మనం ఫ్రై చేసుకున్నది అదే ప్యాన్ పెట్టేసుకున్నాను. ఫ్రై చేసుకున్న ప్యాన్ పెట్టుకున్నాను. ఇక్కడేమో కర్రీకి కడాయి పెట్టుకున్నాను. ఈ ఎగ్స్ అనేది మొత్తం ఇలా కాటన్ పెట్టుకున్నాం. ఇలా షేక్ చేస్తే టేస్ట్ వస్తుంది చూడండి. మరి మీ షేక్ చేయకపోతే టేస్ట్ రాదు. జోక్ ఊరికే చెప్తా, అలా ఏం లేదు. పక్కన కడాయి వేడైపోయింది. దీంట్లో ఈ మసాలా అనేది వేసుకున్నాం. ఒక 5 minutes వెయిట్ చేయండి. అదంతా ఖాళీ చేసి దీంట్లో వేస్తాను. దాని కొద్దిగా ఆయిల్లో గ్యాస్ అనేది చిన్నగా చేసుకొని సిమ్లో పెట్టుకోవాలి. గ్యాస్ అనేది సిమ్లో చేసుకొని మొత్తం మీరు కొంచెం రెడ్డిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ ఆయిల్లో. లేదంటే కింద అడుగంటేస్తుంది. చూడండి, షేక్ 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 చేయండి. లైట్గా పసుపు, లైట్గా కారం, లైట్గా సాల్ట్, లైట్గా ధనియా పౌడర్ వేసి కొద్దిగా ఫ్రై అవ్వాలి. మీకు బగారా రైస్ బాగుంటుంది. ఇప్పుడే మా హస్బెండ్ లేసి వచ్చి బగారా చేయమన్నారు.
జింజర్ గార్లిక్ పేస్ట్ వేద్దాం. జింజర్ గార్లిక్ పేస్ట్ మంచిగా ఫ్రై అవ్వాలి. ఇది చాలాసేపు టైం పడుతుంది. ఇది పచ్చి మసాలా వాసన ఆల్రెడీ మనం ఆయిల్లో ఫ్రై చేసుకున్నాం. ఇప్పుడు గార్లిక్ పేస్ట్ వేసాం కదా, జింజర్ గార్లిక్, ఆ స్మెల్ అనేది పోవాలి. ఇప్పుడు ఆయిల్ పైకి రావాలి, అప్పుడు అది ఫ్రై అయినట్టు. పెట్టేసుకుందాం. గ్యాస్ ఆన్ చేసి బగారాకి ఇక్కడేమో బగారాకి గిన్నె పెట్టేసుకున్నాను. కొద్దిగా ఆయిల్ పోసుకున్నాం. ఈ మసాలా అన్నీ దీంట్లో వేసేసుకుంటున్నాను. ఇంగువ, ఆనియన్, పచ్చిమిరపకాయలు, ఆనియన్ పచ్చిమిరపకాయలు వేస్తాను. అది కొద్దిగా ఫ్రై అవ్వనివ్వండి. దీంట్లో కొద్దిగా పసుపు, ధనియా, 1 టీ స్పూన్ సాల్ట్. ఆల్రెడీ మనము అప్పుడు కూడా వేసుకున్నాం కదా, అందుకని ఇప్పుడు ఇదంతా ఫ్రై అవ్వాలి. ఈ పసుపు దాని పక్క అది మంచిగా ఉడుకుతుంది. ఎగ్స్ అనేది రెడ్గా అయిందా లేదా చూసుకుందాం ఒకసారి. ఇక్కడ ఆనియన్ అనేది రెడ్ అవుతుంది. జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాను సరే. ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఒక చిట్కా ఉంది, నేను అది వేస్తాను చూడండి. కొద్దిగా పుదీనా వేసుకున్నాను, కొద్దిగా పాలు పోసుకున్నాను, పెరుగు కూడా వేసుకున్నాను కొద్దిగా. పాలు పెరుగు ఎందుకు వేసుకున్నాను అంటే ఇది తొందరగా చెడిపోదు. యాక్చువల్లీ బగారా ఈ ఎండాకాలం ఉంటుంది కదా, దానికి చెడిపోదు అన్నమాట. దగ్గరికి అవ్వాలి, మసలాలి, కొద్దిగా దగ్గరకు అవ్వాలి. ఆ పెరుగు అనేది పాలు అనేది మొత్తము దగ్గరకు అయిపోవాలి. దీంట్లో ఈ పువ్వు కూడా వేసేస్తున్నాం. ఆయిల్ అనేది పైకి వచ్చింది, ఇప్పుడు కంటుంది. ఇది చూడండి కంప్లీట్గా అయిపోయింది. నేను 3 గ్లాసెస్ వాటర్ దీంట్లో పోసుకుంటున్నాను. అంటే 3 గ్లాస్ ఆఫ్ రైస్, 3.5 గ్లాస్ రైస్, 3 గ్లాసెస్ వాటర్ అన్నమాట. 6 గ్లాసెస్ 3.5 గ్లాస్ రైస్, ఓకేనా. 3.5 గ్లాస్ రైస్, 6 గ్లాసెస్ ఆఫ్ వాటర్. దీంట్లో ధనియా వేసుకుంటున్నా. ఒకసారి అయిపోయింది, అది ఆఫ్ చేసేసుకున్నాం. లోపల మనం రైస్ కడిగి దీంట్లో వేసేసుకున్నాం. దీంట్లో ఇందాకే హాఫ్ లెమన్ నింబు పిండుకున్నానండి. దీంట్లో హాఫ్ లెమన్ నింబు పిండుకున్నాను. దీంట్లో రుచికి సరిపడంత సాల్ట్ వేసుకున్నాం. 3 స్పూన్స్ వేసుకున్నాను. 3 స్పూన్స్ వేసుకున్నాను. బిర్యానీ మసాలా 1/2 టీ స్పూన్. దీంట్లో కూడా గరం మసాలా 1/2 టీ స్పూన్. దీంట్లో ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసుకుందాం. ఇది కొద్దిగా మసలనివ్వండి, సిమ్లో పెట్టి మసలించుకుందాం. పర్ఫెక్ట్గా ఉంది రైస్కి. ఈ ఎగ్స్ కూడా దీంట్లో
ఇక్కడ వాటర్ అనేది బగారాకి మసులుతుంది. రైస్ అనేది వేసేసుకున్నాం. రైస్ అనేది వేసేసుకున్నాను. మీరు నా వీడియోలో ఏదైనా మిస్టేక్స్ ఉంటే కమెంట్ చేయండి. ఎందుకంటే స్టార్టింగ్ కాబట్టి నేను కూడా నా మిస్టేక్స్ ఏంటో నేను క్లియర్ చేసుకున్నాను. ఓకేనా? ఒకసారి కలిపేసుకుందాం. గ్యాస్ చిన్నది మొత్తం పైన పడిపోతుంది. చిటుకు పెట్టుకొని పైన పడిపోతుంది. గ్యాస్ చిన్న చేసి అది స్లోగా దగ్గరికి అవ్వనివ్వండి. ఇది కూడా మసాలానివ్వండి. మళ్ళీ వచ్చి చూద్దాం. అన్నం మంచిగా ఉడికిపోయింది. స్కూల్కి వెళ్ళేసి వచ్చేటప్పుడు మర్చిపోయాను వీడియో తీయడము, ఆ పిక్స్ తీయడము. ఇదైతే పర్ఫెక్ట్గా వచ్చింది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా బాగుందండి. చాలా బాగుంది. ఎగ్ కర్రీ కూడా